తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు ఆయన దాదాపు 12 ఏళ్లు న్యాయ పోరాటం కొనసాగించారు. చివరికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. బీసీసీఐ విచారణలో సరైన ఆధారాలు లేవని క్రమశిక్షణా సంఘం తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమని పేర్కొంటూ అజారుద్దీన్పై విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ తీర్పుతో ఆయనకు చట్టపరంగా క్లీన్ చిట్ లభించింది. కానీ అప్పటికి ఆయన క్రికెట్ కెరీర్ ముగిసిపోయింది. మైదానంలో తిరిగి ఆడే అవకాశం లేకపోయినా ఈ తీర్పుతో ఆయన తిరిగి గౌరవం పొందారు. మొత్తానికి అజారుద్దీన్ న్యాయ పోరాటం కేవలం వ్యక్తిగత గౌరవాన్ని కాపాడుకోవడమే కాకుండా చివరికి నిజం గెలుస్తుందనే విషయం కూడా నిరూపించిందని ఆయన సానుభూతిపరులు అంటోన్నమాట. క్రికెట్కు దూరమయ్యాక రాజకీయాల్లోకి వచ్చారు అజారుద్దీన్. 2009 ఫిబ్రవరి 19న కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అదే ఏడాది యూపీలోని మొరాదాబాద్ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. 2014లో రాజస్థాన్లో పోటీ చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. కానీ రాజకీయాలు వదల్లేదు. కార్యక్షేత్రం హైదరాబాద్కు మారింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. 2023లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. ఉప ఎన్నికలో బరిలో దిగుతారన్న అంచనాల మధ్య ఆయనకు ఎమ్మెల్సీ పదవి ప్రకటించారు. ఎమ్మెల్సీ అయ్యాక మంత్రి పదవి దక్కవచ్చని అందరూ అనుకుంటోన్న సమయంలోనే ముందుగానే మంత్రి పదవి వరించింది. హైదరాబాద్ నగరం నుంచి మంత్రి పదవి లేకపోవడం, మైనార్టీల ప్రతినిధి మంత్రివర్గంలో లేకపోవడం లోటుగా భావిస్తున్న సమయంలో మంత్రి అయ్యారు అజారుద్దీన్. అజారుద్దీన్ వ్యక్తిగత జీవితంలోనూ జయాపజయాలున్నాయి, వివాదాలు విషాదాలు కూడా ఉన్నాయి. 2 కొడుకులు పుట్టాక భార్యతో విడాకులు తీసుకున్నారు. వీకో టర్మరిక్ సహా అనేక బ్రాండ్స్తో పేరు మోసిన మోడల్ సినీ నటి సంగీత బిజ్లానీని పెళ్లి